రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ఏపీలో వైసీపీ చేపట్టిన అన్నదాత పోరుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? ఏం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ. ప్రతిపక్ష పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల సమస్యల మీద పోరాటం చేయటం అనేటువంటిది ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత. అన్నదాత పోరుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు రైతులు వ్యవసాయం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఈ ఖరీఫ్ సీజన్కి కూడా వర్షాలు కొంచెం లేటుగా పడటం, పడ్డప్పుడేమో వర్షాలు తీవ్రంగా ఉండటం, ఈ విధంగా ఆదిలోనే హంసపాదన్నట్టుగా రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి అదనంగా వాళ్ళకి గోరు చుట్టూ మీద రోకరిపోటు అన్నట్టుగా రైతులు ఈ రోజున యూరియా కొరతనే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే తీవ్రమైనటువంటి వర్ష పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వర్ష పరిస్థితులు ఎక్కువగా ఉన్న సమయంలో పంట దెబ్బతినకుండా ఉండాలంటే పంట ఉరకెత్తుతుంది అనమాట. ఆ విధంగా పంట దెబ్బతినకుండా ఉండాలంటే యూరియా చల్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది పొలంలో. ఆ యూరియా కొరత కారణంగా ఇప్పుడు రైతులు సమస్య ఎదుర్కొంటున్నారు. దీంతో పాటుగా విత్తనాలకు సంబంధించినటువంటి సమస్య కూడా ఉంది. రైతులు విత్తనాల ముందు అసలు నాణ్యమైనటువంటి విత్తనాలను అందించాల్సినటువంటి బాధ్యత వ్యవసాయ శాఖ మీద ఉంటుంది. ఆ నాణ్యమైనటువంటి విత్తనాలు అందనటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఉల్లి రైతులకు సంబంధించినటువంటి రైతులు ఈ రోజున వాళ్ళకి గిట్టుబాటు ధర రాక తక్కువ రేటుకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంతకుముందు మామిడి రైతులకు సంబంధించినటువంటి సమస్య మీద జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాకి వెళ్ళి అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య మీద మాట్లాడారు. అంతకుముందు గుంటూరులో మిర్చి రైతులకు సంబంధించినటువంటి మిర్చి సంబంధించినటువంటి పంటగా సరైనటువంటి గిట్టుబాటు ధర రావటం లేదనేది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులకు సంబంధించినటువంటి సమస్య మీద కూడా వీళ్ళు మాట్లాడారు. ఇవన్నీ కూడా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు. ఈ రోజున ప్రభుత్వము రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ అందిస్తుంది. మొన్న ఖరీఫ్ సీజన్ నుంచి మొదలు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విడతల వారీగా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తుంది. అదొక్కటే సమస్యకు పరిష్కారం కాదు, ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ విధంగా విత్తనాల కొరత, యూరియా కొరత, గిట్టుబాటు ధర లేకపోవటం, అదేవిధంగా పంటకు బీమా, ఏదైనా వర్షం తీవ్రమైనటువంటి వరదలు వస్తే పంట దెబ్బతింటే ఆ పంట దెబ్బతిన్నటువంటి ఆ పంటకి బీమా పొందాలి అని అంటే ప్రభుత్వము బీమాకు సంబంధించినటువంటి కిస్తీని చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అనేటువంటి. అది ప్రభుత్వం చెల్లించడం లేదనేటువంటి ఒక ఆందోళన ఈ రోజున రైతుల్లో ఉంది. ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టే రైతులు అదేవిధంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ 15 నెలల కాలంలో కద్దుకూరులో కానివ్వండి, అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ మండలంలో కానివ్వండి, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వము అసలు రైతులకి ఏ సమస్య లేదు, అంతా బాగానే ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదేదో రాజకీయం చేస్తుంది, విషయం నిమ్ముతుంది, ఇలా అంటే సరిపోదు. ఇప్పుడు రైతులందరూ యూరియా కావాలని రోడ్డు మీదకి వచ్చి క్యూలో నిలబడి వాళ్ళందరూ ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? మరి దాన్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి మీరు రైతులందరూ వెళ్ళి మీరు క్యూలో నుంచోమంటే రైతులను నుంచుంటారు? వాళ్ళకేం పని ఇవ్వట్లేదు. రైతులకే ఆల్రెడీ వ్యవసాయ పనులు సీరియస్గా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు యూరియా లేకపోతే ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళి క్యూలో నుంచోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివ్యూ చేశాడు ఈ ఎరువుల కొరత వ్యవహారం అన్నట్టు. ఎందుకు? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపడుతుంది కాబట్టి. ఇంకేముంది, అక్కడి నుంచే చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నడ్డాకు ఫోన్ చేసేశారు. 50,000 టన్నుల యూరియా వచ్చేస్తుంది కాకినాడ పోర్టుకి. మరి ఈ పని ఏదో ముఖ్యమంత్రి ముందే చేయొచ్చు కదా. ఇప్పుడు రైతులంతా ఇబ్బంది పడుతూ రైతులు యూరియా కొరత కారణంగా క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతుంటే అది వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అసత్యమైన ప్రచారాలు చేస్తున్న విషయం జిమ్ముతుంది. ఈ పని ఏదో మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి మీరు డబుల్ ఇంజిన్ సర్కారే సమస్యను పరిష్కరించవచ్చుగా. ఇప్పుడు ఉల్లి రైతులకు సంబంధించి మీరు తక్కువ రేటుకు అమ్ముకుంటే ఆ రేటు వ్యత్యాసానికి సంబంధించినటువంటి విషయంలో మేము ప్రభుత్వం ఇస్తుంది అని ముఖ్యమంత్రి ప్రకటించారు. మరి ఇది ముందే ప్రకటించవచ్చు కదా. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, షర్మిలా కూడా వెళ్ళారుగా కర్నూలుకి. కర్నూలు మార్కెట్ యార్డ్కి వెళ్ళి ఉల్లి రైతులకు సంబంధించిన పరామర్శ ఉంది కదా. ఎవరైనా సరే ప్రతిపక్షాల యొక్క బాధ్యత అది, ప్రతిపక్ష పార్టీల యొక్క బాధ్యత. ఇప్పుడు మనం 2 తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఏపీలో కూడా మనం చూడొచ్చు, యూరియా రైతులు బయటకు వచ్చారు. ఓకే, ఇప్పుడు రైతు భరోసా అంటున్నారు, ఎక్కడుందో కనిపించిన పరిస్థితులు అంటూ కూడా రైతులే స్వయంగా చెబుతూ ఉన్నారు.
మరోపక్క అధికార పార్టీ మేము రైతులకు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా తీర్చేస్తున్నాము అని అంటున్నారు. ఏపీలో నిజంగానే రైతులకు కావాల్సిన ఎరువులు కావచ్చు, రైతు భరోసా సంబంధించి కావచ్చు అందుతుంది అని చెప్తారా మీరు? రైతు భరోసాకు సంబంధించిన అన్నదాత సుఖీభవ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇచ్చేటువంటి 5,000, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2,000తో కలిపి ఈ కిస్తీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆల్రెడీ రైతులకు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్న రాయలసీమకు సంబంధించినటువంటి ఒక పొలంలో మీటింగ్ పెట్టాడు. గత సంవత్సరం అయితే ఖరీఫ్ రబీలో ఈ విధమైనటువంటిది అన్నదాత సుఖీభావ అందినటువంటి పరిస్థితి లేదు, ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం ఇచ్చారు. అయితే ఇచ్చినటువంటి దాన్ని ఇవ్వలేదు అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరహాలో విమర్శలు చేయటం సరైనటువంటిది కాదు. అన్నదాత సుఖీభావ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం ఖరీఫ్ నుంచి మొదలుపెట్టింది. ఇది మంచి పరిణామం. అలాగని ఇక అసలు రైతులకు సమస్యలే లేవు, రైతులకు ఇబ్బందులు లేవు అని అంటే యూరియా కొరత సమస్య ఏంటి? ఇప్పుడు ఉల్లి రైతులు ఏంది, మిర్చి రైతులు ఏంది, పొగాకు రైతులు ఏంది, మామిడి రైతులు ఏంది, అదేవిధంగా విత్తనాల కొరత ఏంది, ఇప్పుడు మనం అవన్నీ మాట్లాడుకున్నాం. ఇవన్నీ సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నారు. పంట వచ్చే సమయానికి రైతులకు ఏమవుతుంది? పంట దిగుబడి అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పంటకి గిట్టుబాటు ధర కూడా రానటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పరిష్కరించాలి. అంతే తప్ప ఇక అన్నదాత సుఖీభావ ఇచ్చాం, ఇక హామ్ ఫట్, ఇక ఇదే పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం ఇకండి అంటే అయిపోతుందా? రైతులకు అనేకమైన సమస్యలు ఉన్నాయి. అన్నదాత సుఖీభావ ఇవ్వటంతో పాటు రైతులకు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడతాయి, విమర్శలు చేస్తాయి, ఉద్యమాలు చేస్తాయి, ధర్నాలు చేస్తాయి. వాటిని ఫేస్ చేయాల్సిందే, మీరు సమస్య పరిష్కరించాల్సిందే. ఇప్పుడు వైసీపీ రోడ్డు మీదకి వచ్చిందనే కదా ధర్నాలు చేస్తున్నానే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రివ్యూల మీద రివ్యూ చేస్తున్నాడు, కేంద్రానికి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మంచి పరిణామమే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మేలు జరిగినట్టేగా. ఒకవేళ అసలు వైసీపీతో పనే లేదు, మీరే కూటమి తరపున అసలు ఏ సమస్య రాకుండా రైతులకు కావాల్సిన సమస్యలన్నీ తీర్చండి. తీరిస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిపిస్తే రైతులు ఏమైనా వస్తారా? రైతులు రారు, రోడ్డు మీదకి రారు. సార్, ఇప్పుడు ఏపీలో రకరకాల సమస్యల గురించి మనం డిస్కస్ చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు అన్నదాతకు సంబంధించిన పోరు గురించి మనం మాట్లాడడం. మరొకటి, ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి పందాలో పరిగెడుతుంది అని అంటే చాలామంది చెప్తూ ఉంటారు ఈ సంక్షేమ పథకాలు వీటన్నిటికన్నా కూడా ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం ప్రజలకి ఖచ్చితంగా ప్రభుత్వాలు అందుబాటులో ఉంచాలి అని. దానికోసమే మా పోరాటాలు అంటూ కూడా మనం చాలా మంది దగ్గర వింటూ ఉంటాం. రాజకీయ విశ్లేషకులు చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏపీలో ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో ఇవన్నీ ప్రైవేటైజేషన్ వైపు పరుగులు పెడుతున్నాయి. ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి, అడుగులు వేస్తున్నాయి. ఇది వార్త. మొట్టమొదటిగా మీరు ఏం చెప్తారు? ఇక్కడ అసలు భారతదేశంలో ఏ రాష్ట్రం అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా మిగతా రాష్ట్రాలైనా సరే, ప్రజలకి విద్య, వైద్యము, తిండి, బట్ట, అదేవిధంగా గూడు, ఒక ఇల్లు, ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి కనీసమైనటువంటి అవసరాలు. వీటిని తీర్చాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇది ప్రభుత్వాల యొక్క బాధ్యత, వీటిని తీర్చడం అనేటువంటిది. అంతే తప్ప ప్రభుత్వాలు ఉచితాల పేరుతో ఏదో ఊరికే ఇస్తున్నాం, వీళ్ళకి ఇస్తున్నామని ఉచితాలు కాదు. ఇవి ప్రభుత్వం యొక్క బాధ్యత, ప్రజల యొక్క హక్కు. కానీ భారతదేశంలో ఈ రోజున అంత కార్పొరేటు ప్రైవేటీకరణ అవుతున్నటువంటి నేపథ్యం, విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, అదేవిధంగా మిగతా అన్నీ కూడా. ఇంకా ఏమైనా సరే ఎన్నికల సమయంలో ఏదో మీకు ఉచితంగా ఇళ్ళు ఇచ్చాం, మీకు ఉచితంగా బియ్యం ఇచ్చాం, ఇలాంటివన్నీ కూడా ఇది ఉచితాల కింద చెప్తున్నారు, ప్రజలకు ఏదో మేలు చేసినట్టు చెప్తున్నారు. కానే కాదు, మీ బాధ్యతలు గిన నిర్వర్తిస్తే ఈ 5 గిన వాళ్ళకు హక్కుగా రావాల్సినటువంటి వాళ్ళని గిన ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకు ఉపాధి గిన కల్పిస్తే, చదువుకున్నటువంటి వాళ్ళకి, స్కిల్ ఉన్నటువంటి వాళ్ళకి, సెమీ స్కిల్డ్, అదేవిధంగా వ్యవసాయ పనులు చేసేటువంటి వీళ్ళందరికి పనులు కల్పించారనుకోండి, ఎవ్వరూ ఏమి ఉచితాలు ఏనక్కర్లేదు, మీ ఉచితాలు అసలు అవసరమే లేదు ప్రజలకి. ఇది ఎప్పుడైతే మీరు కార్పొరేటు విద్య, ఇప్పుడు మొత్తం కేజీ నుంచి పీజీ వరకు మొత్తం డబ్బులు ఇచ్చి చేసుకోవాలి. మీరు ఇచ్చేది ఎంత? 15,000 ఇస్తున్నాం. అదిగో అమ్మఒడి, అదిగో
నీకు 15,000, నీకు 15,000, ఎంతమందికి అయితే అంతమందికి ఇస్తున్నారు పిల్లలు ఉండడం. మీ 15,000తో కార్పొరేట్ స్కూల్లో మీరు ఒక పిల్లగాడికి సరిపోద్దా విద్యకి? మరి మిగతాటి పరిస్థితి ఏంటి? అదే కన్నా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్య, ప్రభుత్వ పాఠశాలల్లో కేజీ నుంచి పీజీ వరకు అసలు కార్పొరేట్తో సంబంధం లేనటువంటి విద్యను అందించగలిగితే, అదేవిధంగా వైద్యం విషయంలో కూడా వైద్యం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజున ప్రైవేటీకరించేటువంటి ప్రయత్నాలు లేదు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ వంటి వాటిని కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది సెకండరీ, అది ఒక దాని గురించి కూడా చెప్తాను. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి ముఖ్యమైనటువంటి మంచి పనుల్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలతో ఇప్పుడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కొన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చింది. ఆ మెడికల్ కాలేజీల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వము వాటికి కావలసినటువంటి ఒక 7,000, 8,000 రూపాయలు ఖర్చు చేస్తే, వాటికి కావలసినటువంటి మౌలిక వసతులు మొత్తాన్ని కల్పిస్తే ఒక సుమారుగా 8,000 పైగా మెడికల్ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు అందేదానికి అవకాశం ఉంటుంది. అంటే 10 ఈ మెడికల్ కాలేజీలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పీపీపీ మోడల్లో మేము ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేస్తున్నాం అని చెప్పి, మీరేమో 7,000, 8,000 ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందా? ఇప్పుడు ఈ 10 కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఎవరికైతే దారదత్తం చేస్తున్నారో వాటిల్లో ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు 70-80 వేల కోట్ల రూపాయల ఆస్తి ఉంది. వాటి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడుతున్నాడు. నువ్వు 7,000, 8,000 ఖర్చు చేయలేక 70-80 వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేటువంటి పరిస్థితి. రెండో వైపున ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విద్యార్థులు మీరు ఎంబీబీఎస్ సీట్లు కావాలంటే ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి ఈ రోజున వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అదే గిన ఆ మెడికల్ కాలేజీలు గిన వస్తే విద్యార్థులకి సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు రావడంతో పాటుగా ఇక్కడ మెడికల్ విద్యార్థులు తయారవుతారు. అదేవిధంగా ఇవి సర్వజన ఆసుపత్రుల కింద ఈ మెడికల్ కాలేజీలన్నీ సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది కదా. ఆ విధమైనటువంటి పరిస్థితులు లేకుండా పేదలకు వైద్యం అందిద్ది, అనేక మంది ఈ రోజున ఇక్కడ డాక్టర్లు తయారయ్యేదానికి అవకాశం ఉండదు. ఇలా కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజున ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటం అనేటువంటిది ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య. ఈ విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అనేటువంటి దాని మీద అన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, అన్ని వర్గాలు ఈ విధంగా. నాకు తెలిసైతే తెలుగుదేశం పార్టీలో, జనసేనలో ఉండేటువంటి సామాజిక అంశాల మీద అవగాహన కలిగినటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకించేటువంటి పరిస్థితి. అలాగని వాళ్ళ పార్టీ పరంగా వ్యతిరేకంగా మాట్లాడకపోవచ్చు. రెండవది ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి విషయంలో క్లుప్తంగా చెప్తాను. ఆరోగ్యశ్రీలో మీరు గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చేటువంటి వైద్యం అందించేటువంటి వెసులుబాటు ఉంటే దాన్ని 25 లక్షల రూపాయలకి దాని గరిష్ట పరిమితిని పెంచారు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇది మంచి పరిణామం. ఎందుకంటే తీవ్రమైనది బాగా ఇప్పుడు క్యాన్సరు, ఇతర పెద్ద పెద్ద రోగాలు వచ్చినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ద్వారాగా వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యం పొందడానికి అవకాశం ఉంది ఉచితంగా. కానీ ఇప్పుడు ఏం చేశారు? ఒక సర్వే చేశారట. సర్వే చేస్తే 80% మంది 5 లక్షలకు మించి ఉపయోగించుకోవటం లేదట. కాబట్టి ఇప్పుడు 5 లక్షలకు మించి ఉపయోగించుకోవటం లేదు. కాబట్టి ఇప్పుడు హైబ్రిడ్ పద్ధతిలో మేము వాళ్ళకి మెడికల్కి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ స్థానంలో వాళ్ళకి ప్రైవేటు పద్ధతిలో ఒక కంపెనీతో కొలాబరేట్ అయ్యి మేము ఇన్సూరెన్స్ పాలసీని కడతాం. ఏది? మెడికల్ ఇన్సూరెన్స్ సంబంధించి ఏది ప్రభుత్వమే కట్టిద్ది. కానీ ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఈ విధంగా ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా వైద్యం పొందొచ్చట. ఒకవేళ 5 లక్షలకు మించిగిన ఎవరైనా వైద్యం పొందాల్సినటువంటి పరిస్థితి వస్తే అప్పుడు ఆరోగ్యశ్రీలో చేస్తామన్నారు. ఇది ఒక రకంగా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర కింద నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు గమనించండి, ఇందాక మనము రైతులకు సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడుకున్నాం. రైతుల విషయంలో రైతులకు సంబంధించినటువంటి పంట బీమాకు సంబంధించినటువంటి ఆ బీమా ఎవరు కట్టాలి? ప్రభుత్వం కట్టాలి. ప్రభుత్వం కట్టలేదనుకోండి కిస్తీ, వాళ్ళకి పంట నష్టపోయారనుకుంటా రావు. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ స్థానంలో హైబ్రిడ్ పద్ధతిలో ఈ ఇన్సూరెన్స్ పాలసీ 1 సంవత్సరం కడతారు. ఒకవేళ 2వ సంవత్సరం కట్టకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా మీకు వైద్య సేవలు అందేటువంటి పరిస్థితి ఉండదుగా.
ఉండంగా రానున్నటువంటి కాలంలో పూర్తిగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి దాన్ని ఎత్తివేసేటువంటి ప్రయత్నాలు ఈ రోజున ఈ విధంగా కేవలము ఈ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవ్వటం ద్వారాగా కంటి తుడుపు చర్య ఇది ప్రజలకు ఉపయోగపడే ఒక కన్స్ట్రక్టివ్ ఇది ఉండాలి. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే మెడికల్ కాలేజీల విషయంలో మనం గమనించండి, మొన్న మనము ప్రపంచవ్యాప్తంగా ఒక పాండమిక్, ఒక విపత్తును ఎదుర్కొన్నాం కరోనా సమయంలో. ఆ కరోనా సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు వాళ్ళు ఎలా దోచుకున్నారు ఏంటి అనేటువంటి చూసాం. ప్రభుత్వ ఆసుపత్రులు లేకపోతే ఎంతమంది చనిపోయేవాళ్ళు, అసలు మనం అందరం బతికుండేటువంటి పరిస్థితి ఉండేదే. ఆ రోజున ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి కాబట్టే ప్రాణాలను కాపాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేసేటువంటి పరిస్థితి ఉంటే రేపొద్దున ప్రైవేట్ వాళ్ళ మీద ఆధారపడి మన ప్రాణాల మొత్తాన్ని గాలిలో పెట్టేటువంటి ప్రయత్నం ఈ రోజున ప్రభుత్వం చేస్తుంది. ఇది పూర్తిగా ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్య. ఒక టైంలో ఇంజనీరింగ్, మెడిసిన్ అనేది కూడా కాస్త మిడిల్ క్లాస్ వాళ్ళకి లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉండే విద్య. బట్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారో చాలామంది అంటే బాగా చదువుకునే పిల్లలు ఒకవేళ పేదవారై ఉన్నప్పుడు ఈ ఫీజులు కట్టే అవసరం లేకపోవడం వల్ల, ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చాలామంది ఇంజనీర్లు, డాక్టర్లు అయిన పరిస్థితులు మనం చూసాం ఇప్పటికీ కూడా. బట్ ఇప్పుడు మళ్ళీ మెడికల్ కాలేజెస్ అంటే ప్రభుత్వ హయాంలో ఉండాలి, ప్రభుత్వ అండర్లో ఉన్నట్లయితే కాస్త పిల్లలకి భరోసాగా ఉంటుంది. వీటిని ప్రైవేట్ పరం చేసేస్తే మళ్ళీ ఫీజు స్ట్రక్చర్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మళ్ళీ పేద పిల్లలు చదువుకునే అవకాశం ఉంది అంటారా? చదువుకోగలుగుతారంటారా? ఇప్పుడు మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతుల్లో ప్రైవేటు వాళ్ళకి కట్టబెడితే వాళ్ళు ఈ విధమైనటువంటిది తక్కువ దీనికి మెడికల్ సీట్లు పొందటానికి అవకాశం ఉండదు. ఖచ్చితంగా కోట్లు ఖర్చు పెడితే తప్ప, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు తప్ప చదువుకునేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. సీట్ల సంఖ్య తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇది సామాన్యులకి వైద్య విద్య అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం లేదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వము పేదలకు అన్యాయం చేసేటువంటి నిర్ణయం మాత్రమే ఇది అనేటువంటిది స్పష్టంగా చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది మంచి సమస్య, అప్పుడు సంస్కరణ ఆలోచనల్లో వీటితో భాగంగా తీసుకొచ్చారు, కాదనటం లేదు. అయితే అదే క్రమంలో ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీలు, అదేవిధంగా మెడికల్ కాలేజీలు పెంచేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా ఒక వైపున చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఏంటి అని అంటే ప్రైవేటు కాలేజీలు వాళ్ళకి వాళ్ళ కాలేజీలో సీట్లను నింపుకోవటానికి పనికొచ్చేటువంటి ప్రక్రియ కింద మారిపోయినటువంటి పరిస్థితి. పేదలు చదువుకోవడానికి ఉపయోగపడ్డ మాట వాస్తవమే, కాదంటలా. అంతకు మించి ఉపయోగపడింది ఏమిటంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళకి. కానీ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వ రంగంలోనే ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలని డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పరం చేస్తుంటే మనం వద్దంటున్నాం కదా, తప్పు అంటున్నాం కదా. మరి ఆ రోజున రాజశేఖర రెడ్డి కూడా ఈ ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని మనం ప్రభుత్వ పరంగానే తయారు చేసి ఆ విధంగా ఇంజనీరింగ్ విద్య అందించేటువంటి ప్రయత్నం చేసి ఉండాల్సింది. ఫీజు రియంబర్స్మెంట్ అనేది శాశ్వత పరిష్కారమైనటువంటి అంశం కాదు. సరే, మరోపక్క మనం ఏపీలో లిక్కర్ స్కామ్ గురించి మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు అర్ధరాత్రికి లేకపోతే రేపు తెల్లవారుజామునికి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన లీకుల కోసమే అసలు ఏం జరిగింది అనే దానికి ఇంతమందిని విచారిస్తున్నాము, లేకపోతే రిమాండ్లోకి తీసుకున్నాము, చాలామందిని తీసుకోవడం కూడా మనం చూసాం. బట్ రీసెంట్గా ధనుంజయ రెడ్డి గారికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి, అలాగే బాలాజీ గోవిందప్ప గారికి బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఒక వర్గం వారు మాట్లాడే మాట ఏంటి అని అంటే వీళ్ళకి బెయిల్ వచ్చింది కాబట్టి ఇక లిక్కర్ స్కామ్ మరుగున పడినట్టే అంటున్నారు. నిజమేనా? ఇది మరుగున పడినట్టే అనుకోవచ్చా? మర్చిపోవాలా ఇంక మనం? ఒక కేసు దర్యాప్తు జరిగేటప్పుడు నిందితులను అరెస్ట్ చేస్తారు, విచారిస్తారు, అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఆ కేసు విచారణ అయిపోయేంత వరకు జైల్లో పెట్టి ఉంచేటువంటి అధికారం పోలీసులకి, అదేవిధంగా కోర్టులకి లేదు. కేవలం వాళ్ళు నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వ్యక్తులు మాత్రమే. కేసు విచారణ జరిగేటువంటి సమయంలో వాళ్ళు బెయిల్ అనేటువంటిది కూడా వాళ్ళ యొక్క ప్రాథమికమైనటువంటి హక్కే. వాళ్ళు బెయిల్ పొందేటువంటి హక్కు ఉంది. ఏదో ఛార్జ్ షీటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాని కోర్టు ఇంకా పరిశీలనలోకి తీసుకోలేదు కాబట్టి దాని మీద వాళ్ళకు కోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన తర్వాత కేసు విచారణ జరిగిద్ది, యథాతథంగా విచారణ జరిగిద్ది. ఈ సిట్టు దర్యాప్తు అయిపోయిన తర్వాత
కోర్టు పరిధిలోకి విచారణ వెళ్ళింది. సార్ లేదా నిందితుల పరిస్థితి ఏంటి అనేటువంటి దాని మీద తేల్చాల్సింది కోర్టు తేలుస్తుంది. కోర్టు తేల్చి వాళ్ళకి శిక్షలు వేసేటువంటి పని కోర్టు చేస్తుంది. అలాగని ఈ కేసులో నిందితులకు బెయిల్ వచ్చింది కాబట్టి ఈ కేసులో ఏమి లేదు, విచారణ ఏం జరగటం లేదు, వీళ్ళందరికీ బెయిల్ వచ్చినంత మాత్రాన వాళ్ళు నిర్దోషులని కాదు, వాళ్ళకి బెయిల్ మాత్రమే వచ్చింది. ఇది తాత్కాలికమైనటువంటి ఉపశమనం మాత్రమే. కోర్టులో విచారణ ఉంది, ఆ విచారణ వాళ్ళు ఎదుర్కోవాలి. ఆ కోర్టు విచారణలో ఆధారాలు ఉంటే వాళ్ళకి శిక్షలు పడతాయా లేదనేటువంటిది భవిష్యత్తులో తేలేటువంటి అంశం. అలాగని ఈ కేసులో ఇంకా చాలా మంది నిందితులు ఉన్నారు అనేటువంటిది సిట్ దర్యాప్తులో తేలుతున్నటువంటి అంశం. ఇప్పుడు అరెస్ట్ చేశారు, ఇప్పుడు మీ ముగ్గురికి బెయిల్ వచ్చింది, ఇంకా కొత్త నిందితులు వస్తున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు, అదేవిధంగా బొత్స సత్యనారాయణ అల్లుడు శ్రీనివాసు, అదేవిధంగా నాగేశ్వరరావు కుమారుడు ఎంపీగా పోటీ చేశాడు ఏలూరులో మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్ద సునీల్ అనుకుంటారు. ఈ విధంగా చాలా మంది గత ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ లిక్కర్ స్కామ్ను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించినటువంటి నిందితులు పుట్టలో నుంచి చీమలు బయటపడ్డట్టుగా వీళ్ళందరూ బయటపడుతున్నారు. ఒకళ్ళొకళ్ళు నిందితులు కొత్త వాళ్ళు వస్తున్నారు. అందుకని వీళ్ళు రేపొద్దున అంబటి రాంబాబు వీళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళను కూడా నిందితులుగా చేర్చి వాళ్ళను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇదంతా విచారణ అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఎవరు దీంట్లో ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డే కావచ్చు. జగన్మోహన్ రెడ్డి ఉంటారు అనేటువంటిది ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడు, బిగ్ బాస్ అతనే అనేటువంటి దాని మీద ఆయన పేరు కూడా ప్రస్తావన చేశారు. అయితే పూర్తి స్థాయి ఆధారాలు దొరికిన తర్వాత అరెస్టు చేసేటువంటి దశ వచ్చినటువంటి సందర్భంలో అరెస్ట్ చేసేటువంటి దానికి అవకాశాలు ఉండొచ్చు. అలాగని కేసు అంతా అయిపోయింది, నీరు గారిపోయింది, బెయిల్ వచ్చింది కాబట్టి కేసు ఏం లేదు అనేటువంటి ధోరణి సరైనటువంటిది కాదు. ఓకే సార్, అనంతపూర్లో సూపర్ 6 సూపర్ హిట్ అంటూ భారీ బహిరంగ సభకు సిద్ధమవుతోంది కూటమి ప్రభుత్వం. మీరేమంటారు? సూపర్ 6 సూపర్ హిట్టేనా? అసలు అన్నీ అమలయ్యాయా ఏపీలో? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలైంది. ఈ 15 నెలల కాలంలో సూపర్ 6కు సంబంధించినటువంటి హామీ అనేటువంటిది ఎన్నికల సమయంలో కూటమి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ. ఆ కూటమిలో కూడా తెలుగుదేశము జనసేన ఇచ్చినటువంటి హామీ. ఈ సూపర్ 6 హామీలో బీజేపీ లేదు. వాస్తవంగా మేనిఫెస్టో మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పారు, అప్పుడే చెప్పారు. ఎందుకంటే ఇలాంటి వాటిని మేము ఇవ్వము అనేటువంటి విధంగా, అది వేరే సబ్జెక్టు. అయితే సూపర్ 6 అనేటువంటిది అసలు ఇంప్లిమెంటే కాదు, వీళ్ళు ఏమి ఇవ్వలేరు, వీళ్ళు కేవలం ఎన్నికల సమయంలో అబద్ధాలు చెప్పారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో లేకపోతే కూటమి మీద నచ్చనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ 15 నెలల కాలంలో దశల వారీగా కూటమి ప్రభుత్వము 6 సూపర్ 6ల్లో 4 ఇంప్లిమెంట్ చేసింది. మిగిలినటువంటి 2 ఏమిటి? ఆ 2 ఏదైతే మహిళలకి 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి నెలకు 15,000 రూపాయల చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయలు, ఈ విధంగా 60 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ మహిళలకి మేము పెన్షన్ ఇస్తాము అనేటువంటిది చెప్పారు. అది ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి. దానికి మొన్న అచ్చెన్నాయుడు చెప్పారు, ఈ రాష్ట్ర ఖజానా మొత్తం అంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినా ఇంప్లిమెంట్ చేయలేము అని. మరి అట్లా తాకట్టు పెట్టినా ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చారు? కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఎప్పుడు అమలు చేస్తారో తెలియదు, ఎప్పుడు ఆ హామీని అమలు చేస్తారో తెలియదు. రెండవది ఏంటి, ఎవరైతే చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం 5 ఏళ్లలో అని చెప్పారు. దానికి సంబంధించినటువంటి ఆ ఉద్యోగాల వ్యవహారం ఏంది అనేటువంటి ముందుకు పోవట్లేదు. వాళ్ళకు ఒకవేళ ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. మరి ఏమైనా ఇస్తున్నారా? ఇవ్వటం వల్ల ఈ 2 ఇప్పటికీ కూడా 15 నెలల తర్వాత కూడా అమలు జరగట్ల. అలాగని సూపర్ 6 అస్సలేమి ఇంప్లిమెంట్ కాలేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే విమర్శలు కూడా తప్పు. ఎందుకు? మొన్నే ఉచిత బస్సు మహిళలకి, అదేవిధంగా ఇందాక మనం మాట్లాడుకున్నాం రైతులకు అన్నదాత సుఖీభవ ఈ సంవత్సరం ఖరీఫ్ నుంచి, అదేవిధంగా తల్లి అమ్మకి అమ్మఒడి వాళ్ళకు ఉన్నది, ఇప్పుడు తల్లి దీవెన పేరుతో వీళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. అదేవిధంగా సబ్సిడీ గ్యాస్కు సంబంధించినటువంటి వ్యవహారం, అదేవిధంగా పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి హామీ ఏదైతే వాళ్ళు ఇచ్చారో, అదేవిధంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ చేసే వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని మనం అంగీకరించాలి.
అదేవిధంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వాటిని త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయమని అడగాలి. అందుకని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా విమర్శలు చేస్తుంది కాబట్టి కూటమి ఏం చేస్తుంది అంటే 15 నెలలైంది, మేము సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పుకుంటారు. ఏమని? మేము అదుగు అది ఇచ్చాం ఇది ఇచ్చాం, ఇచ్చినవన్నీ చెప్తారు, రేపు పొద్దున ఏకరువు పెడతారు. మరి ఇవ్వనాటి గురించి ఏంటి అంటే అవి ఏం ప్రస్తావన చేయరు. కానీ అవి అడగాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మీది, నాది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ రెండు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వాటిని ఇవ్వాలి. అలాగని ఈ సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన మేము అద్భుతాలు చేసేస్తున్నాం, ఇక మేము ప్రజలకు కావాల్సినవి ఇచ్చేస్తున్నాం అని భ్రమంలో కూటమి ప్రభుత్వం ఉండకూడదు. ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకు అనంటే సంక్షేమ పథకాలు అనేటువంటిది ఒక భాగం మాత్రమే. జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి భ్రమల్లో ఉన్నాడు. నేను అసలు ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నాను, నేను బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి, వాళ్ళు కూడా రేపొద్దున ఈవీఎం బటన్ నొక్కుతారు, నా కోట్లు వచ్చేస్తాయి, 175 వస్తాయి అని భ్రమంలో బతికాడు. ఏమైంది? 151 నుంచి 11కు పడిపోయాడు. సంక్షేమ పథకాలు అమలు చేయలేదా జగన్మోహన్ రెడ్డి? అమలు చేశాడు, చాలా బాగా అమలు చేశాడు. ఇప్పుడు వీళ్ళు కూడా మేము ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? సంక్షేమ పథకాలు అమలు చేసి డెవలప్మెంట్ లేదు, అదేవిధంగా అప్రజాస్వామికమైన చర్యలు ఉన్నాయి, దాడులు ఉన్నాయి, దాష్టికాలు ఉన్నాయి. ఈ విధమైనటువంటి చర్యల్ని ప్రజలు అంగీకరించలేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కూడా లేదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అనుకుందాం, ఆ రెండు కూడా ఎప్పుడొకప్పుడు మీ ఓపిక వచ్చిన తర్వాత అమలు చేస్తారని అనుకుందాం. మరి మిగతాటి పరిస్థితి ఏంటి? ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయా? లేవు. మరి ఇప్పుడు దాడులు, దాష్టికాలు, సోషల్ మీడియా మీద కేసులు, వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద లిక్కర్ స్కామ్లో కేసులు, కక్షపూరితమైన కేసులు కాదు, వాటిని కాదు మనం చూడాల్సింది. ఎవరైతే అప్రజాస్వామికంగా దాడులు చేస్తారో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ దాడుల్ని తప్పనాలి. అదే విధంగా సోషల్ మీడియాను కట్టడి చేసేటువంటి విధంగా పీడీ యాక్ట్ ని సవరణ చేస్తాం, సోషల్ మీడియాలో కేసులు పెడతాం, ఎవరు కూడా అసత్యమైన ప్రచారాలు చేస్తే ఊరుకో అని బెదిరింపే ధోరణి కరెక్ట్ కాదు. ఈ ధోరణితోనే జగన్మోహన్ రెడ్డి ఒక ఓరలా పడ్డాడు. ఇప్పుడు కూటమి కూడా అలాంటి చర్యలకు పాల్పడితే వీళ్ళు కూడా 164 నుంచి ఏ 14కో 4కో పడిపోయేదానికి అవకాశం ఉంటుంది. సార్ నెక్స్ట్ ఇప్పుడు లోకేష్ గారి ఢిల్లీ పర్యటనను ఎలా చూడాలంటారు? ఇంతకుముందు ఏ సందర్భం వచ్చినా ఏ అవసరం వచ్చినా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేవారు, ఇప్పుడు ఆయన స్థానంలో ఆయన కుమారుడు వెళుతున్నారు. సో ఖచ్చితంగా పార్టీ పగ్గాలు ఇండైరెక్ట్గా లోకేష్ గారికి అప్పగించబోతున్నారు. దానికి సంకేతంగానే ఏ సమస్య వచ్చినా తీర్చుకురావడానికి వాళ్ళ తనయుడిని పంపిస్తున్నారు అంటున్నారు. మీరేమంటారు? మీకేమనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉంది అని అంటే ప్రభుత్వానికి అప్పుడు కెప్టెన్ ఆఫ్ ద క్యాబినెట్ ఎవరు? ముఖ్యమంత్రి ఉంటాడు. ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రితో పాటు మన రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మిగతా వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్స్. ఇక్కడ నారా లోకేష్ వన్ ఆఫ్ ద క్యాబినెట్ మినిస్టర్స్ అంతే తప్ప అందరు మినిస్టర్ లాంటి వాడే. ఆయన ఏమో డిప్యూటీ సీఎం కూడా కాదు. పవన్ కళ్యాణ్ ఒక రకంగా చెప్పాలంటే మంత్రులు లాంటి వాడే. డిప్యూటీ సీఎం అంటే పెద్ద అధికారాలు లేకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కన్నా తక్కువేగా వాస్తవంగా చెప్పాలి అంటే. కానీ మరి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సందర్భంలో నరేంద్ర మోడీ నారా లోకేష్ నువ్వు రా అని నారా లోకేష్ని ఆహ్వానించటం, నారా లోకేష్ ఆయన సతీమణి వాళ్ళ పిల్లగాడిని కూడా తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ ఇంట్లో విందు చేయటము, అరగంట గంట గడపటం, వ్యవహారాలు ఇవన్నీ చూసాం కదా. ఆ తర్వాత ఇప్పటికి 3 సార్లు వెళ్ళాడు ప్రధానమంత్రి దగ్గరికి. ఎవరు? నారా లోకేష్. అంటే ఒక సాధారణమైనటువంటి రాష్ట్ర మంత్రి హాయిగా వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు, డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి విషయాలు అన్నిటినీ ఒక రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ వెళ్ళి ప్రధానమంత్రితో మాట్లాడుతున్నాడు. దీన్ని ఏమనుకోవాలి? ఇది నథింగ్ బట్ డిఫాక్టో సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్. ఈయన ముఖ్యమంత్రిగా ఈ రోజున అనధికారికంగా చలామణి అవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజున చంద్రబాబు నాయుడు ఆయన బహుశా
2029 తర్వాత వాళ్ళ అబ్బాయికి ఏమన్నా ముఖ్యమంత్రి ఇవ్వాలనుకున్నా, లేదంటేనేమో 2029 వరకు ఎందుకు ముందుగానే ఆయనకు ముఖ్యమంత్రి ఇచ్చి ఈయన తప్పుకోవాలని ఏమన్నా అనుకున్నా. అందుకోసమనే ఒక ట్రైనింగ్ కింద ఈ బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వీళ్ళు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఆయనే వాళ్ళ అబ్బాయిని ఆ విధంగా అధికారికమైన కార్యక్రమాలకు పంపిస్తున్నాడు. ఇంకొక వైపున నేషనల్ మీడియాలో ఇంటర్వ్యూస్ ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కానీ సార్ చూస్తే అక్కడే ఇబ్బందికరమైన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కేవలం టీడీపీ మాత్రమే అధికారంలో ఉంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఏది చేసినా ఇబ్బందికరమైన అంశం లేదు. సో గత ఎన్నికల్లో ఎప్పుడు యాచించే స్థానంలోనే మనం ఉంటామా, శాసించే స్థానానికి మనం వెళ్ళలేమా అంటూ వచ్చిన పార్టీయే జనసేన పార్టీ. ఆ లోగన్ అందుకున్న విషయం కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ సందర్భంలో అంతే సన్నిహితంగా పవన్ కళ్యాణ్తో కూడా ప్రధానమంత్రి గారు ఉంటారు. కానీ ఎక్కడ మనకు పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదే. కాబోయే సీఎం లోకేష్ అంటే జన సైనికులు ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా? కూటమి ఏమవుతుంది? మీరు ఇప్పుడు ఇలా ఉంటే ఇబ్బందులు వస్తాయి, సమస్యలు ఉన్నాయి అంటే మీకు నాకేమన్నా మనకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఎవరికి ఉండాలి? పవన్ కళ్యాణ్కి ఉండాలి ఇబ్బంది, జన సైనికులకు ఉండాలి. వాళ్ళకి లేని ఇబ్బంది మనకెందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమో వాళ్ళు ఎలాగో విమర్శలు చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్కి లేని బాధ వైసీపీ వాళ్ళకి ఎందుకు, మీకెందుకు, నాకెందుకు? పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా అన్నాడా? ఏంది నారా లోకేష్ డిప్యూటీ సీఎంగా ఉంటే నారా లోకేష్ ఎలా వెళ్తాడు ప్రధానమంత్రి దగ్గరికి అని ఎప్పుడన్నా అన్నాడా? మీరు చూసారా? చూడలేదు కదా. నాకు మంచి దగ్గర సంబంధాలు ఉన్నాయి, మాకు డైరెక్ట్ నరేంద్ర మోడీ, అమిత్ షా అని పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పలా? ఏం మరి ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి మరి ఈయనేమో ప్రభుత్వం తరపున ఏమి పెద్ద వాళ్ళతో మాట్లాడిన విషయాలు ఏమి లేవు కదా. మరి ఆయన చదువుకుపోతున్నాడు కదా, ఆయన ఏదో సినిమాలు తీసుకుంటున్నాడు, ఆయన ఏదో ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలు ఉంటే తెలుగుదేశం పార్టీ యొక్క యాక్టివిటీకి లేకపోతే నారా లోకేష్ యొక్క నాయకత్వానికి, ఇప్పుడు తెలుగుదేశానికి బీజేపీ, జనసేనకను బీజేపీకి లేని సమస్య మీకు నాకెక్కడుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ననుకున్నా ఉపయోగం లేనటువంటి అంశం. ఈ బాధ ఏదైనా ఉంది అని అంటే పవన్ కళ్యాణ్కి ఉంటే ఆ బాధ మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ ఎక్కడో రాజీ పడుతున్నాడు, ఎందుకో రాజీ పడుతున్నాడు. అది జన సైనికులకు కూడా అర్థం కానటువంటి బాధ ఇది. జన సైనికులు కూడా అరే మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే అదుగో ఇదిగో అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆయన మాట్లాడట్లేదు, ప్రభుత్వంలో ఆయనకి ఏ పెత్తనం లేదు, కనీసంగా అందరి మంత్రుల్లా కూడా కనీసం పెత్తనం చలామణి చేసేటువంటి పరిస్థితి లేదు. ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఎవరైనా ఉన్నారంటే ఇద్దరు. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 2 నారా లోకేష్. వీళ్ళిద్దరే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వీళ్ళకే కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం కూడా ఈ ఇద్దరికే. వాళ్ళల్లో ఇప్పుడు మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు ముందు వరుసలో ఉంటే ఆ ముందు వరుసలోకి చంద్రబాబు నాయుడు వెనక్కి వచ్చి తన కుమారుని ముందుకు పెట్టుకున్నాడు. అదే వాళ్ళ వ్యూహం. దాన్ని వ్యతిరేకిస్తాడా లేకపోతే అంగీకరిస్తాడా లేదా అనేటువంటి విషయం పవన్ కళ్యాణ్ చూసుకోవాలి, పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ మాట్లాడకపోతే ఏ సమస్య లేదు. పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో మాట్లాడాడు కదా, 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఈయన డిప్యూటీ సీఎంగా ఉంటాడా, మంత్రిగా ఉంటాడా, లేకపోతే ఎమ్మెల్యేగా ఉంటాడా, ఎట్లా ఉంటాడో తెలియదు, మొత్తానికైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఉంటాడని చెప్తున్నాడు. మరేమో వాళ్ళ జన సైనికులేమో మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి వాళ్ళు అరుస్తూ ఉంటారు. మరి జన సైనికుల బాధ ఆయన బాధ కాదు, పవన్ కళ్యాణ్ బాధ కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు ఏమో లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు యొక్క నిర్ణయాన్ని అంగీకరిస్తాడా లేదనేటువంటిది మనం భవిష్యత్తులో చూడాలి. సార్ నెక్స్ట్ షర్మిల గారు ఆశ్చర్యకరమైన సంగతిని మనం చూసాం. తన పార్టీ కార్యక్రమానికి తను బయటకు వెళ్ళినప్పుడు రాజారెడ్డి గారిని కూడా వెంట తీసుకుని వెళ్ళారు, తన కుమారుడు. ఎట్లా అంటే దేనికి సంకేతం అనుకోవాలి? పొలిటికల్ ఏమైనా అరంగేట్రం చేపిద్దాం అనుకుంటున్నారా? నిన్న కర్నూలు ఉల్లి రైతుల్లో పరామర్శకు వెళ్ళిన సందర్భంగా షర్మిల వాళ్ళ అబ్బాయి రాజారెడ్డి కూడా వెళ్ళాడు. ఆ సందర్భంలో మీడియా వాళ్ళు అడిగారు, ఏంటి రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారంటే షర్మిల చెప్పారు, సరైన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాజారెడ్డి వస్తారు, వైఎస్ రాజారెడ్డి అని చెప్పారు. ఆయన వైఎస్ రాజారెడ్డి ఎలా అవుతాడో తెలియదు మరి అది. ఎందుకంటే ఆవిడ వైఎస్ షర్మిల కావచ్చు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుమార్తె, ఆవిడ కుమార్తె కాబట్టి ఆడపిల్లలు వాళ్ళ ఇంటి పేరుని ఉపయోగించుకునే దానికి అవకాశం ఉంటుంది. షర్మిల భర్త మరుసుమిల్లో ఏదో ఉంది, వాళ్ళ ఇంటి పేరు ఏదో ఉంది, ఆయన అనిల్ కుమార్.
మరి ఆవిడ ఇంటి పేరు వాళ్ళ పిల్లలకి వస్తుంది, అబ్బాయికి అమ్మాయికి అట్లా వచ్చేదానికి అవకాశం ఉండదు. మరి అతని ఇంటి పేరు కాకుండా, అనిల్ కుమార్ ఇంటి పేరు కాకుండా అనిల్ పక్కన పెట్టేసి షర్మిల మరి వైఎస్ రాజారెడ్డి అని మాట్లాడుతున్నారు. ఆ ఇంటి పేరు ఎలా వస్తో మరి ఆవిడ చెప్పాలి. రాజకీయాల కోసం ఉపయోగించుకుంటారా ఏందని తెలియదు. అయితే ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు, తప్పేం కాదు. అయితే అసలు షర్మిల రాజకీయాల్లోకి వచ్చి ఏం సాధించారు? షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు, అటర్ ఫ్లాప్ షో, ఏం సాధించలేకపోయారు. పాదయాత్ర చేశారు, అన్నీ అయిపోయినాయి. తెలంగాణ నుంచి తట్టబుట్ట సర్దుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. 2024 ఎన్నికలు వచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిసిసి అధ్యక్షురాలు అయ్యారు. మొన్న కడప ఎంపీగా పోటీ చేశారు. ఘోరమైనటువంటి ఓటమి షర్మిలకి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా మళ్ళీ 2014, 19 అది ఏ విధంగా అయితే ఫలితాలు ఉన్నాయో 0 ఫలితాలు, 1.2% ఓట్లు లోపే. మొన్న షర్మిల వచ్చిన 1.7% ఓట్లే కాంగ్రెస్ పరిమితం. ఏం షర్మిల వల్ల ఒరిగింది ఏమిటి కాంగ్రెస్ పార్టీకి? కానీ షర్మిల ఏం సాధించింది అంటే, షర్మిల రాజకీయాల్లోకి ఎందుకు వచ్చింది అంటే ఆవిడేదో సాధించడం కదా. ఆవిడకి వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డితో ఆస్తి వివాదాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. ఆవిడ కూడా చెప్పింది. వాళ్ళిద్దరి మధ్య కోర్టులు కూడా వేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని బెదిరించడం కోసం రాజకీయంగా ఆవిడ కూటమికి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసింది. మొన్న ఎన్నికల్లో అది మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసింది. ఈ 15 నెలల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తుంది. ఓడిపోయి ప్రతిపక్ష పాత్ర కూడా లేని జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తుంది. అంటే ఆ టార్గెట్ అంతా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, భయపెట్టడం, ఆస్తుల వాటాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని సంపాదించడం. రేపు పొద్దున వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయిని కూడా కలిపి ఫైట్ చేసి సాధించేది ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్లో వాటాలకు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే. ఇంకోటి ఏంటంటే అందరూ క్రేజీ కింద రాజారెడ్డి వస్తున్నాడు. ఆయన ఒడ్డు పొడుగు బాగానే ఉండొచ్చేమో, ఇదేం సినిమాలు కాదు. సినిమా హీరోగా అయితే బాగా ఒడ్డు పొడుగు బాగున్నాడు కుర్రోడు, హీరోగా వెళ్ళొచ్చు. దాని రాజకీయాలకి ఎవరైనా రావచ్చు. చదువుకున్న వాళ్ళు రావచ్చు, చదువుకోలేని వాడు, ఎత్తుగా ఉండేవాడు రావచ్చు, పొట్టిగా ఉండేవాడు రావచ్చు, ఎవరైనా రాజకీయాలకు రావచ్చు. కానీ ఆయన గురించి ఏదో రాజారెడ్డి వైఎస్ రాజారెడ్డి, సరే వైఎస్ రాజారెడ్డి అనుకుందాం. రాజశేఖర రెడ్డి తండ్రి. వైఎస్ రాజారెడ్డి చరిత్ర ఏంటి? ఒక ఫ్యాక్షనిస్టు. ఆయన ఫ్యాక్షన్ గొడవల్లో హత్యకు గురైనటువంటి వాడు. అలాంటి అలాంటి రాజారెడ్డి పేరు పెట్టుకుంటే ఏమైనా గొప్పోడా? ఆయన స్వాతంత్ర సమరయోధుడా? వైఎస్ రాజారెడ్డి ఆయన పేరు పెట్టుకుంటే ఆయనకు వచ్చే ఉపయోగం ఏంది? తర్వాత రాజశేఖర రెడ్డి అనుకుందాం, రాజశేఖర రెడ్డి మానవుడు అనుకుందాం. రాజశేఖర రెడ్డి సాధించింది ఏంది? రాజశేఖర రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి కుంభకోణాలు, కిట్ ప్రోకో, వాటి ద్వారాగానే కదా జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు షర్మిల సంపాదించినటువంటి అక్రమాస్తులు. ఆయన మహానేత అని పొగుడుతూ ఉంటారు కదా. మహానేత కదా ఆయన రాజశేఖర రెడ్డి, మహామేత. ఆయన మేత మేసాడు కాబట్టి, గనుల దగ్గర నుంచి అన్ని మేత మేసారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కను షర్మిలకి ఈ ఆస్తులు పంచి ఆయన 2009లో చచ్చిపోయిన తర్వాత ఈ కేసులు ఇవన్నీ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసినటువంటి కుంభకోణాలు, ఆ అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, వాటికి సంబంధించినటువంటి కిట్ ప్రోకో కేసులే. ఒకవేళ రాజశేఖర రెడ్డి బతుకుంటే ఆయనే ఈ కేసుల్లో ప్రధానమైనటువంటి ముద్దాయి. అలాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి మనవడైతే ఏంది ఆయన గొప్ప? ఒక అవినీతి నాయకుడికి సంబంధించిన మనవడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అల్లుడు అనుకుందాం సపోజ్. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏం చేశాడు? ఆయన అవినీతికి సంబంధించినటువంటి ఎలాంటి డబ్బులతోనే రాజకీయాలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విధంగా అక్రమాలు చేసి ప్రజల డబ్బులు తినేసి సహజ సంపదను దోచుకొని ఈ డబ్బుల ద్వారాగా మళ్ళీ వచ్చి ప్రజల నెత్తిన మీరు రాజకీయ నాయకులుగా వచ్చేటువంటి షర్మిల కొడుకో, లేకపోతే అనిల్ కుమార్ కొడుకో, లేకపోతే రాజారెడ్డి పేరుతో ఎవరి పేరుతో వచ్చినా సరే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి అక్రమార్కుల్ని, ఇలాంటి అవినీతి పరులకి భవిష్యత్తులో అవకాశం ఇవ్వకూడదు. ఇదే ఫ్యామిలీ ప్యాక్ రాజకీయాలు ఏంది? అక్కడ తెలంగాణలో వాళ్ళ ఫ్యామిలీ ప్యాక్ రాజకీయాలు మొత్తం వాళ్ళు 9 ఏళ్ళు సంపాదించుకొని ఇప్పుడు ఆస్తుల కోసం తగులు అడుకుంటున్నారు. అక్కడ ఒక ఫ్యామిలీ ప్యాక్ రాజకీయం. అక్కడ కవిత బయటకు వచ్చి గొడవ జరిగింది. ఇక్కడ ఒక ఫ్యామిలీ ప్యాక్ రాజకీయం, రాజశేఖర రెడ్డి కుటుంబం వ్యవహారం. ఇంకొక వైపునేమో చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ ప్యాక్ రాజకీయాలు. ఏంటి ఫ్యామిలీ ప్యాక్ రాజకీయాలు? ఇవేనా జనం మీద మీ ఫ్యామిలీ ప్యాక్ రాజకీయాలు మీ నాయకులను రుద్దటం, ఆ నాయకులందరూ మోయటమా? ఈ రోజున సమాజం గమనించాల్సింది ఏంటంటే సామాజిక అంశాల మీద ఎవరికి బాధ్యత ఉంది? ఎవరు ప్రజల తరపున పోరాడుతున్నారు, మాట్లాడుతున్నారు? ప్రజల తరపున రేపొద్దున చట్టసభలకు వెళ్తే ఎవరు మంచి వాళ్ళుగా ఉంటారు, ఎలాగ ప్రజలకు మేలు చేస్తారు, అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంతే తప్ప ఈ రోజున ఈ అవినీతి అక్రమాల వాళ్ళకి సంబంధించినటువంటి అవకాశం ఇస్తే
ఈ విధమైనటువంటి అక్రమమైనటువంటి రాజకీయాల వైపు తీసుకెళ్లేదానికి అవకాశం ఉండదు. ఈ రాజారెడ్డి కాదు కదా, ఇలాంటి అవినీతికి సంబంధించినటువంటి కుంభకోణాలు పాల్పడ్డ ఏ కుటుంబానికి సంబంధించినటువంటి నాయకుడిని కూడా అంగీకరించొద్దు ప్రజలు అనేటువంటిది నా సూచన. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.